సో రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ రిపోర్ట్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వర్షాలు వచ్చే అవకాశం ఉందా లేదని చెప్పేసి మనం ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో అయితే వర్షాలు భయంకరంగా కుమ్మేస్తూ ఉన్నాయన్నమాట. తమిళనాడులో భయంకరంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. అయితే ఈ వర్షాలు ముఖ్యంగా చూసుకొని తమిళనాడులో వర్షాలు అయితే భారీగా ఉండడంతో రాయలసీమలో దీని ప్రభావం కొంతవరకు అయితే కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా మేఘావృతం అయి ఉండి కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ తమిళనాడులోని భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దీని ప్రభావం అనేది మనకి కొంతవరకు దీని ప్రభావం కనిపిస్తుంది అనమాట. అయితే ఆకాశంలో ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణను ఆనుకొని ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉన్నాయన్నమాట. సో అది కాకుండా మనకు రాయలసీమలో కొంత తమిళనాడులో వర్షాల కారణంగా అక్కడ మేఘావృతమై ఉండబోతుంది రాయలసీమ కొన్ని ప్రాంతాల్లోని. ఉత్తరాంధ్ర అదేవిధంగా మనకి దక్షిణ కోస్తా జిల్లాలో చూసుకున్నట్లయితే మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది. సో అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే అటు తెలంగాణ ఆనుకొని ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏపీలో అక్కడక్కడ చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.